హాయ్! నువ్వు ఈ ఛానల్ కొత్త కాబట్టి స్పెషల్లీ నీ కోసం నేను మన ఛానల్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. మన ఛానల్ పేరు ఫ్యాషన్ ఫ్యూల్. ఇవాళ మనం గ్రూమింగ్ గురించి తెలుసుకుందాం. నీ ఫోర్ హెడ్ నుంచి తీసుకొచ్చి నీ చిన్ దాకా టోటల్ నీ ఫేషియల్ హెయిర్ ఎలా మేనేజ్ చేయాలో నేను హెయిర్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే దాని గురించి నేను వేరేగా వీడియో చేస్తాను. దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో నేను హెయిర్ స్టైలింగ్ ప్లస్ అన్ని చెప్తుంటాను. అది వేరేది. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు మన వీడియోలోనేమో 4 ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఏదైతే మీరు ఫోర్ హెడ్ నుంచి తీసుకెళ్ళి చిన్ దాకా మీకు మొత్తం బాగా చేస్తది. ప్లస్ మీకు బెనిఫిట్స్ కూడా చేస్తది. బట్ ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసి బియర్డ్ గురించి చెప్తాను. మొత్తం వీడియోలో మొత్తం అన్ని పాయింట్స్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ బోనస్ పాయింట్ ఎలాగా చెప్తాను, అది ఉన్నది లాస్ట్ కి. సో ఎండ్ దాకా చూడండి వీడియో. సో ఇంకా మనం మొదలెట్టే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో. నీ ఒక్కడి సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వై గ్రూమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు గ్రూమింగ్ అంటే ఫేషియల్ హెయిర్ ని సెట్ చేసుకొని ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు భలే స్కిన్ కేర్ చేసినా చేయకపోయినా గ్రూమింగ్ ఏంటంటే అది నీ లుక్ ని డిసైడ్ చేస్తుంది. ఇటుపక్క ఉన్నది ఈడే, ఇటుపక్క ఉన్నది ఈడే. అంటే నీకొచ్చే హెయిర్ నేను కరెక్ట్ గా సెట్ చేసుకున్నావు అనుకో, వేరేగా గ్లోబ్ కోసమైనా నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నీకు అది ఒక అందాన్ని ఇస్తాను నేను. సో ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ఐబ్రోస్ లోని చాలా మంది డార్క్ ఉంటది, చాలా మంది థిన్ ఉంటది. నేను థిన్ ఉన్న వాళ్ళ గురించి ఏంటైతే చెప్తాను. మీరు ఒకవేళ మీ ఐబ్రోస్ ని డార్క్ చేసుకుందాం అని అనుకుంటున్నారా, ఇది ఏమీ లేదు. జస్ట్ కోకోనట్ ఆయిల్ ఉంటది చూడండి, అది నువ్వు తీసుకొచ్చి నీ ఐబ్రోస్ మీద పెట్టి భలే ఆయిలీగా ఉంటది. సమ్మర్ లో ప్రాబ్లం వస్తుంది. బట్ నువ్వు పడుకునే ముందేనా అలా టైంలో ఎప్పుడైతే నువ్వు ఎక్కువ వర్క్ చేయవో అలాంటి టైంలో నువ్వు పెట్టుకొని ఉంచుకున్నావు అనుకో, అది నీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఐబ్రోస్ అప్పుడు డార్క్ ఉంటుంది. ఐబ్రోలు మన మగవాళ్ళకి ఏమి సెట్ చేసుకోక్కర్లేదు, స్టైల్ అది ఆడవాళ్ళు చేసుకుంటారు. సో కానీ నీకు ఐబ్రోల గురించి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నీకు రెండు ఐబ్రోస్ మధ్యలో వచ్చే హెయిర్ ఉంటది చూడండి, అది చాలా మంది అదృష్టం అనుకుంటారు. కానీ అది భలే మీకు అదృష్టమో కాదు, అది మీ నమ్మకం. కానీ అది చూడడానికి అయితే అస్సలు బాగోదు. ప్లీజ్ అది మాత్రం ఒక ఇలాగ పిన్ చేసిన దాంతో ఒకటి ఉంటది. ఇక్కడ నేను ఫోటో వేసాను ఇక్కడ, దాని ద్వారా మీరు హెయిర్ తీయండి. దాని తర్వాత మీరు లుక్ చూడండి, మిమ్మల్ని మీరు నమ్మరు. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, అది నేను ట్రిమ్ చెయ్యొచ్చా లేకపోతే అది నేను బ్లేడ్ తో గీయొచ్చా అంటే, అది మీ ఇష్టం, చెయ్యొచ్చు. కాకపోతే మీరు టైం టు టైం ఎప్పుడు గ్రోత్ వచ్చిన హెయిర్ వెంటనే తీసేటి చూసుకోండి. ఈ బద్దకించారు అనుకోండి, అది చాలా డార్క్ అవుతుంది. ఆ డార్క్ వల్ల మీరు మొత్తం ఐబ్రోస్ కలిసిపోతుంది. సో ప్లీజ్ భలే మీరు పెంచిన దాంతో పీక్కుంటే బెటర్. నేనైతే అదే ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు గీసుకున్నట్టుగా అయితే మీరేమో ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా లేకపోతే ఒకసారి అయినా పెరుగుతాయి మీ గ్రోత్ కి హిసాబ్లోనే మీరు కరెక్ట్ గా బ్లేడ్ తో గీసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి నోస్. బ్రో నువ్వు నీ నోస్ హెయిర్ ఒకసారి ఇలా అర్థంలో చూసుకో. ఒకవేళ కానీ బయటకు వస్తున్నట్టుగా అయితే అది చాలా చండాలంగా కనబడుతుంది. సో నువ్వు దాన్ని భలే కత్తిరితో కట్ చేయొచ్చు. ఒకవేళ కానీ అది రిస్క్ అనిపిస్తే నేను కూడా యూజ్ చేస్తుంటాను. ఇది ఇక్కడ వస్తుంది చూడండి ఈ పార్ట్ ఏమో ట్రిమ్మర్ కోసం. ఒకవేళ మీ ట్రిమ్మర్లు ఈ పార్ట్ ఇలాంటిది కానీ ఉంటే లేకపోతే ఇలాంటిది ట్రిమ్మర్ తీసుకోండి, అది బెనిఫిట్ అవుతుంది మీ నోస్ లోనేమో హెయిర్ తీయడానికి. నెక్స్ట్ వచ్చేసి మౌత్. బ్రష్ చేస్తారు రైట్, టంగ్ క్లీనర్ చేస్తున్నారు రైట్, బట్ మీరు ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడైనా లేకపోతే మీరు చెక్ చేసుకుని మీ మౌత్ నుంచి స్మెల్ వస్తుంది మోస్ట్ ఆఫ్ టైమ్స్. అది ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎంత చేసుకున్నా అది బ్యాక్టీరియా మీ నాలుగు మీద దీని మీద ఉంటది, అది స్మెల్ ఇప్పిస్తుంది. సో దీనికోసం నేను వేరేగా రెమెడీస్ నేను వాడమని చెప్పను. ఎందుకంటే అది ఇది వేసుకోండి అది వేసుకొని బ్రష్ చేయండి మీ స్మెల్ పోద్ది ఇది అవుతుంది, దాని కూడా నేను చెప్పను. సో నేను సింపుల్ గా నేను వెళ్ళిపోతాను. మీరు ఒకవేళ కానీ కాంప్లెక్స్ తో పర్మనెంట్ గా తీయాలంటే అది చూసుకోండి. సింపుల్ గా ఏంటంటే ఒక మింట్ లేకపోతే ఇది కానీ చాక్లెట్స్ వస్తాయి, చాక్లెట్ చూయింగ్ గమ్స్ కానీ ఇవి వస్తుంది. ఊరికే క్లాస్ లో కూర్చొని తినడానికి కాదు, దీనికి కూడా వాడచ్చు. సో ఇది ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినా ఏదైనా ఇది ఒకసారి నవ్వులండి. సో మీ స్మెల్ మౌత్ స్మెల్ ఈజీగా వన్ స్టెప్ లో చెప్పాను నేను. ఫైనల్ ఫోర్త్ వన్ వాస్ బియర్డ్. గురించి నేను చెప్పక ముందు ఇది ఏవే బియర్డ్స్ మీరు ట్రై చేయకూడదో చెప్తాను. టాప్ 2 లో ఉన్నది ఫస్ట్ వచ్చేసి బాల్బో. నేను ప్రొనౌన్స్ కరెక్ట్ చేసాను తెలియదు, కానీ ఈ టైప్ చాలా మంది మన పక్క పెడతారు, కానీ ఎందుకు పెడతారో తెలియదు. అస్సలు బాగోదు బ్రో. నువ్వు ఒక
చైల్డ్ కిడ్ అయినా లేకపోతే టీనేజర్స్ లో ఉన్న మీరు నాకన్నా పెద్ద అయినా లేకపోతే మీరు కొద్దిగా ఓల్డ్ వచ్చినా ఇది మీకు సెట్ అవ్వదు. ఇది ఓల్డ్ అని కూడా సెట్ అవ్వదు. మీరు ఇది ఎందుకు ఈ స్టైల్ వాడతారో తెలియదు అటు పక్క. నాకైతే అస్సలు నచ్చదు. ఒకవేళ నీకు బాగా ఇష్టమైతే నువ్వు పెట్టుకో, కానీ అది నీకు నచ్చుతాను ముందు చెప్తాను. నువ్వు పెట్టుకుంటా నచ్చినట్టు నువ్వు ఒకవేళ కానీ పెట్టుకోవాలనుకుంటే అది గుడ్, నువ్వు పెట్టుకో. కానీ మిగతా వాళ్ళకి మాత్రం అది నచ్చదు. నేను అది నీకు చెప్తున్నాను. సర్కిల్ బియర్డ్ ఇది కూడా ఇంచుమించు అలా అర్థం చూడండి. ఇలాంటి మనకి సెట్ అవ్వదు. మనకి మోస్ట్ ఆఫ్ ద సెట్ అయ్యేది మంచివి. ఫుల్ నేను 3 అన్ని చెప్తున్నాను. ఇది ఏవేవి అయితే వాడకూడదో నేను చెప్తున్నాను. ఓకేనా? ఇది కూడా బాగోదు. ప్లీజ్ ఇది కూడా పెట్టకండి. ఇలాంటివన్నీ ట్రై చేయకండి. మన మొఖాల మీద సెట్ అవ్వవి అయితే మీరు పెట్టుకోలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీది ఒకవేళ కానీ ప్యాచీ బియర్డ్ అనుకోండి, ప్లీజ్ అది తీసేయండి. పూర్తి బియర్డ్ లేకపోతే గే అంటారు, కానీ కాదు. నీకు ఇప్పుడు ముందు వీడియోలో చెప్తాను, అప్పుడు నీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఫుల్ బియర్డ్. చాలా మంది అంటారు ఇది నువ్వు ఎక్కువ గడ్డం పెంచితే నువ్వు గుండా రౌడీలా కనబడతావు అని చాలా సార్లు వినుంటారు. గుండాలా కనబడతావు అని. అవునా? సో ఈ ఫోటోలో ఎవరితో చెప్పండి ఒకసారి. రాకీ బాయ్. వీళ్ళు గుండెలా ఉన్నారా? భలే నేను అంటున్నాను గుండా మూవీలో అదే, గాని బెయిట్ లుక్ లో కూడా చూడండి. అంత గడ్డ ఎంత బాగా సూట్ అయిందో. ఎందుకంటే బియర్డ్ పెంచినా అది షేప్ లో పెంచారు. అది ఆ ముఖానికి సెట్ అయ్యింది. నీ ముఖానికి సెట్ అవుతుందా లేదా నువ్వు చూడు. సెకండ్ వచ్చేసి లైట్ బియర్డ్. అంటే అక్కడక్కడ వచ్చాను కాదు, కానీ లైట్ గా ఉంచుతారు చాలా మంది. నేను ఇప్పుడు లైట్ గానే నేను ట్రై చేస్తాను. లైట్ బియర్డ్ పెడుతున్నాను నేను. కానీ ఎందుకు లైట్ బియర్డ్ కూడా చాలా మంది అంటుంటారు వచ్చినట్టు ఎందుకు అంత సగం సగం పెడతారని. అవునా? ఇది చూడండి, బాగుంది కదా? ఎందుకు ఆయన గారి ఫేస్ మీద అది సెట్ అయింది. లాస్ట్ వచ్చేసి మీ నో బియర్డ్ మీద కామెంట్స్. ఇదని చూడండి. బియర్డ్ ఉందో లేదో వేరే విషయం, వాళ్ళ పర్సనాలిటీ అలాగా. సో నువ్వు గడ్డం పెట్టకపో, ఏదైనా చెయ్యి, గడ్డం ఉంచొచ్చు, కానీ నీ పర్సనాలిటీ టాప్ క్లాస్ లో ఉన్నది అనుకోండి, నువ్వు ఎలాగున్నా పెట్టిస్తారు. సో థర్డ్ వన్ కూడా మీకు చెప్పేశాను. మీకే బియర్డ్ సెట్ అవుతుందో, మీకే మీ గడ్డం సెట్ అవుతుందో నేను చెప్తాను. అట్లేనా నేను ఇక్కడ ఫోటో పెట్టేస్తున్నాను. ఏమంటారు, ఫేస్ తగ్గట్టుగా మీ బియర్డ్ మీరు ఉంచు. బోనస్ పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్, మీ నెక్. ఎస్, నేను చిందాకి చెప్తున్నాను బోనస్ నెక్. ఎందుకంటే మీకు ఎంత అట్రాక్టివ్ గా ఉన్నా మీ నెక్ కూడా అంతే అట్రాక్టివ్ ఉంటుంది. చాలా మంది బ్లాక్ నెక్ పేరుకి బాగా ఉండిపోతుంది చాలా మందికి. ముందు నాకు కూడా అలాగే ఉండేది. సో అది నువ్వు ఎలా క్లీన్ చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసేటప్పుడు బాగా అక్కడ ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్లీన్ అవుతుందో మాయిశ్చరైజర్ అది కూడా నీ ఫేషియల్ పార్టే అని అనుకోని బయటికి విజిబుల్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. కాబట్టి దాన్ని కూడా నువ్వు జాగ్రత్త చూసుకుంటే అది కూడా నీ ఫేస్ లాగా బాగుంటుంది. ఇప్పుడు మన వీడియోని ఖతం చేసే ముందు ప్లీజ్ నీ ఒక్కటి సబ్స్క్రైబర్ నాకు బెనిఫిట్ అవుతుంది. మీ అందరు కలిపితే మనం ఒక పెద్ద కమ్యూనిటీ అవ్వగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేగా మీకు ఇంకా కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చు. సో ఆ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను దీని గురించి పెట్టను, కానీ నా ప్యాషన్ ఫాలో అవుతాను. సో నువ్వు కావాలంటే నువ్వు రావచ్చు. ఓకేనా? ఇంకా సైనింగ్ ఆఫ్.